హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అపూర్వ వంటలు. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. 10 నిమిషాల్లో రెడీ అయ్యి రోగనిరోధక శక్తిని ఎంతో పెంచే ఈ పల్లెటూరి బీరకాయ పచ్చడితో ఒక ముద్ద ఎక్కువే తింటారు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. నేనైతే ఒక పెద్ద బీరకాయ, ఒక అర బీరకాయ తీసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు 3 టమాటాలు, ఒక చిన్నులపాయి, క్రిస్టల్ సాల్ట్, చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, 15 పచ్చిమిర్చి. ఇంతే సింపుల్గా వీటితోటే మనం ఎంతో టేస్టీగా ఉండే బీరకాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. బీరకాయల మీద తొక్కు తీయకండి, తొక్కులో చాలా విటమిన్స్ ఉంటాయి. తొక్కుతో సహా చేస్తున్నాను నేను పచ్చడి. చక్కగా కడిగి పక్కన పెట్టుకున్నాను. అలాగే ఈ బీరకాయలు కట్ చేసుకునే లోపల టమాటాలు, పచ్చిమిర్చి, సాల్ట్ వేసి వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఒక షేప్ ఏం లేదండి, ఇలా పెద్ద ముక్కలుగానే కట్ చేసుకోవచ్చు మనం బీరకాయని. చక్కగా మగ్గిపోయిద్ది, డౌటే అవసరం లేదు. ఇంకా బీరకాయలు కట్ చేసుకునేటప్పుడు అండి కంపల్సరీ చేదుందా లేదా అని చూసుకోండి. ఇవైతే లేతవి, ఇత్తనాలు ఉంటాయి ముదురు, వాటికి ఇత్తనాలు కూడా ఒక్కోసారి చేదు వస్తాయండి. పైన తొక్క, లోపల కండ, ఇత్తనం అన్నీ చెక్ చేసుకోవాలి. ఏ ఒక్కటి చేదొచ్చినా పచ్చడికి అంత బాగుండదు. అసలు కూర అయితే మొత్తం చేదైపోతుందండి. పచ్చడన్నా ఒక్కోసారి కరెక్ట్ చేసుకుంటుంది, చింతపండు వేస్తాం కాబట్టి. ఫస్ట్ అయితే ఇలా ముక్కలు కట్ చేసి పక్కన పెట్టుకోండి. బీరకాయ ఈ షేప్ ఆ షేప్ అని ఏం లేదు, ఏ షేప్లో అయినా కట్ చేసుకోవచ్చు. పల్లెటూరు స్టైల్ అన్నాను కదా. ఫస్ట్ ఒక మట్టి కుండ తీసుకోండి. విరిచిపెట్టుకున్న పచ్చిమిర్చిని దీంట్లో వేయండి. వాష్ చేసుకొని విరిచిపెట్టుకున్నవి. ఎందుకక్క విరిచిపెట్టుకోవడం అంటారేమో, టపా టపా అని పేలుతాయండి మన మొహాల మీద, అందుకని చెప్పని. ఇప్పుడు కట్ చేసుకున్న టమాటాలని యాడ్ చేసుకోండి. అలాగే మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ బీరకాయ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. బీరకాయ క్వాంటిటీయే ఎక్కువ ఉంటుందండి బీరకాయ పచ్చడి కాబట్టి. ఇంకా ఇప్పుడు దీనిలో ఒక 2 గంటల వరకు నూనె వేసుకోండి. కొంచెం నేను ఎక్కువ పచ్చడి చేస్తున్నాను కాబట్టి 2 గంటలు వేస్తున్నా, లేకపోతే 1 గంట అయినా సరిపోతుంది. అసలు ఈ పచ్చడి చేస్తే ఇంట్లో అసలు ఉండదండి. ఇవాళ చేసామంటే మనం రేపు మార్నింగ్కి అయిపోవాల్సిందే, అంతేనండి. ఈవినింగ్ చేసి పెట్టుకున్నారంటే గృహిణులు, అలాగే బాక్స్ అనేది చక్కగా ఈజీగా కట్టేసేయచ్చు పిల్లలకి. ఇంకా దీంట్లో క్రిస్టల్ సాల్ట్ ఇప్పుడే యాడ్ చేస్తున్నాను నేను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. స్టవ్ ఆన్ చేసుకొని మంట హైలో పెట్టుకోవద్దు, మామూలుగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి బీరకాయలో నీరు వస్తుంది. మూత పెట్టేసుకుందాం. కొంచెం నీరు వచ్చినాక చూపిస్తాను. మూత పెట్టేసుకొని ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుందాం. ఇంకా ఇమ్యూనిటీని డెవలప్ చేస్తుందని చెప్పాను కదా, దాని గురించి మాట్లాడుకుందాం. దీనిలో బీరకాయలో ఉండే మెడిసినల్ వాల్యూస్ అన్నీ ఇన్ని కాదండి. నన్ను అడిగితే ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఈ బీరకాయ చెట్టేసుకొని పెంచుకొని ఈ బీరకాయలతో కర్రీస్ ఇట్లా చేసుకోవాలని నాకైతే అదండి పర్సనల్గా ఇష్టం. ఎందుకంటే నేను ఒకప్పుడు ఈ చెట్లు వేసి పైన తోటలో పెంచాను. సరే అదంతా ఎందుకులే కానీ మెడిసినల్ వాల్యూస్ చెప్తా చూడండి. ఇదైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ తీగ జాతికి సంబంధించిన వెజిటబుల్. దీంట్లో వాటర్ కంటెంట్తో పాటు మనకి పీచు పదార్థం అంటారు కదా, ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ ఫైబర్ వల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లంతో ఇప్పుడు ఇవాళ రోజుల్లో పెద్ద చిన్న తేడా లేకుండా ఇబ్బంది పడుతున్నారండి. అలాంటి ప్రాబ్లంకి అయితే ఇది బెస్ట్ సొల్యూషను. అలాగే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉండటం వల్ల ఈజీగా డైజెస్ట్ అవుతుంది. ఫైబర్ కంటెంట్ కూడా ఎక్కువ ఉండటం వల్ల కూడా ఈజీ డైజెషన్ జరుగుతుంది. ఇంకో విషయానికి వస్తే లివర్ డీటాక్స్ అవుతుంది. పొట్ట అనేది చక్కగా క్లీనప్ అవుతుంది, డైజెషన్ బాగుంటుంది కాబట్టి. కిడ్నీ, లివరు 2 డీటాక్స్ అవుతుంది. మెయిన్ కిడ్నీకి చాలా బాగా పనిచేస్తుంది. ఈ తొక్కులు అయితే అన్నీ ఇన్ని విటమిన్స్ కాదండి. సాల్టెడ్ వాటర్లో కాసేపు వేసుకొని చక్కగా వాష్ చేసుకొని తొక్కుతో సహా చేసుకోండి రెసిపీస్. తొక్కు తీసేసారంటే ఇది తొక్కలో కూరే, తొక్కలో పచ్చడే అవుతుందండి, గుర్తుపెట్టుకోండి. జస్ట్ ఫర్ ఫన్. ఇప్పుడైతే ఇది మిక్స్ చేసేసుకుందాం. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుంటే
మనకి అన్నీ సమానంగా మగ్గుతాయి. మూత పెట్టుకొని మగ్గించుకోండి. మధ్య మధ్యలో తిప్పుకోండి, లేకపోతే మాడిపోయింది. ది బెస్ట్ వెజిటబుల్ బీరకాయని మీ పిల్లలకు కూడా చిన్నప్పటి నుంచి అలవాటు చేయండి. డీటాక్సినేషన్ మాత్రం బాగుంటుంది దీనివల్ల. మూత పెట్టేసుకొని మగ్గించుకోండి. చూడండి చక్కగా మగ్గిపోతుంది. అసలు ఆ కలర్ చూసారా ఎంత టెంప్టింగ్గా ఉందో. అసలు ఈ ఒక్క పచ్చడి చేసుకుంటే చాలండి, మీకు అసలు ఏ కర్రీతో పని లేదు. వాటర్ వచ్చేసినాయి చూసారా. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. కాకపోతే కొంచెం కారం తక్కువ చేసి బాక్సుల్లోకి కట్టండి, సాల్ట్ కరెక్ట్గా వేసి. మధ్యాహ్నానికి కూడా చెప్పబడదండి, బాగుంటుంది. నేనైతే చాలాసార్లు అట్లా బాక్స్ కట్టాను. నైట్ చేసేసి మార్నింగ్ హడావుడు లేకుండా ఏదో ఒక టిఫిన్ వెరైటీగా చేసి పెట్టేసి ఇది మాత్రం వేసేసి బాక్స్ కట్టేసేదాన్ని. మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. గ్యారంటీ ఈ ప్రాసెస్లో చేశారంటే మాత్రం పచ్చడి టేస్ట్ సూపర్గా వస్తుంది. ముద్ద ముద్దకి మనకి అబ్బా అనిపించింది, అంత అద్భుతంగా ఉంటుంది. చూడండి నేను వేసి ఒక 5-6 మినిట్స్ కూడా కావట్లేదు, అప్పుడే మగ్గిపోయింది. మీకు మార్నింగ్ వెజిటబుల్ జ్యూసెస్ తీసుకుంటారు కదా కొంతమంది, వాళ్ళు ఈ బీరకాయని కొంచెం చిన్న అల్లం ముక్క వేసుకొని జ్యూస్ లాగా చేసుకొని నిమ్మకాయ పిండుకొని తీసుకున్నారంటే అసలు చక్కగా డీటాక్సినేషన్ జరిగిద్దండి. చాలా హెల్దీ అసలు ఇది. ఇప్పుడు చింతపండు పెట్టేసుకుందాం, నిమ్మకాయ సైజ్ అంతా. అది కూడా మధ్యలో ఇట్లా పెట్టుకుంటే చక్కగా మగ్గిపోయిద్ది. మూత పెట్టుకొని ఒక 5 మినిట్సేనండి, రెడీ అయిపోయింది. సైడ్ బై సైడ్ నేను అన్నం కుక్ చేస్తున్నాను. ఈ మట్టి కుండల్లో వంట చేయడం చాలా ఉత్తమం అండి. మనకి కెమికల్స్ ఏమన్నా చల్లుతారు కదా వెజిటబుల్స్ కానీ ఈ బియ్యం నిల్వ ఉండటానికి కానీ, అవేవి మట్టి కుండ తీసేసుకొని అవన్నీ మనకు ఓన్లీ ఫుడ్లో ఉండే విటమిన్స్ న్యూట్రియంట్స్ మాత్రమే రానిస్తుందండి. నేను చాలా వీడియోస్లో చెప్పాను, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. చూడండి నేను పచ్చడి వేసిన దానికి చాలా కిందకు వచ్చేసేసింది, దగ్గర పడిపోయింది. అడుగు కూడా కొంచెం లైట్గా పట్టేస్తుంది. ఇలా రెడీ అయితే మనకి సరిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టుకోండి. చల్లారినాక చూపిస్తాను మీకు. ఈలోపు చిన్నులపాయలు చేసుకుందాం. ఇది కుండ కదండి, ఆఫ్ చేసినా కూడా మనకు అలా ఉడుకుతూనే ఉంటుంది ఒక 5 మినిట్స్. మీరు అబ్జర్వ్ చేశారా? నేను స్టవ్ ఆఫ్ చేసేసినా అది ఉడుకుతూనే ఉంది. బీరకాయ ముక్కల్ని చక్కగా ఏరి ఇలా ఒక ప్లేట్లోకి పెట్టుకోండి. మనం ఇలా ఏరుకునేదే దీంట్లో కష్టమైన ప్రాసెస్. ఇలా ఏరుకునే లోపల అవి చల్లారి కూడా పోతాయండి. ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకోవాలి కదా, అందుకని ఏరి పక్కన పెట్టుకున్నాను. మిక్సీ జార్లోకి ఫస్ట్ చింతపండు యాడ్ చేయండి. తర్వాత ఒలిచి పెట్టుకున్న చిన్నులపాయలు, ఇవి మిక్సీ పట్టాలి ఫస్ట్. ఇలా కచ్చాబచ్చాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి వేపు పెట్టుకున్నది ఉంది కదా, అది యాడ్ చేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. ఎక్కువ మిక్సీ తిప్పుకోవద్దు, జస్ట్ ఒకసారి చాలు. జస్ట్ తిప్పామా లేదా అన్నట్టు తిప్పానండి, కూరకు దగ్గొచ్చింది, సారీ. ఇప్పుడు బీరకాయలు యాడ్ చేసేసుకుందాం. అంటే ఊరికే జస్ట్ అట్లా నలిగితే చాలు, బీరకాయలతో పాటు మళ్ళీ నలుగుతాయి కదా, అందుకని. బీరకాయలు యాడ్ చేసుకున్నాక బీరకాయలు నలిగే వరకు స్పూన్తో తిప్పుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. చూడండి ఒకసారి తిప్పుకున్నాను కదా, మళ్ళీ ఈ ముక్కలన్నీ కొంచెం కిందకి వెళ్ళే వరకు అనుకోండి. ఇట్లాగా అలా కలుపుకుంటూ తిప్పుకుంటే మీకు అన్ని ముక్కలు చక్కగా నలుగుతాయి. ఒకసారి మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. చూడండి బీరకాయ పచ్చడి రెడీ అయిపోయింది. మీకు ఇంకా వక్కలు తొక్కలుగా కావాలంటే అలా అయినా పట్టుకోండి. ఇలా అయితే చిన్నపిల్లలు కూడా చక్కగా తింటారు ఇష్టంగా, అందుకని నేను కొంచెం మెత్తగానే పట్టాను. కొన్ని ఉన్నాయిలేండి లోపల వక్కలు. ఇంకా ఇది డిష్ అవుట్ చేసేసుకుందాం. అంతేనండి, ఇమ్యూనిటీని 10 పెంచే కమ్మనైన పల్లెటూరి బీరకాయ రోటి పచ్చడి సిద్ధం. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి.
అలాగే కొత్తగా మన ఛానల్ని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ అని ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి నోటిఫికేషన్ మీకు వస్తుందండి. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకొక హెల్దీ రెసిపీతో మీ ముందుంటాను. బాయ్ బాయ్.